లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తుడైన దేవునికి ఏమైనా లోటు ఉన్నదా? ఆశ్చర్యకరంగా అవును అనేటువంటి సమాధానం వస్తుంది. దేవుని యొక్క ఏకైక కుమారుడు మానవ రూపాన్ని ధరించడం కోసము ఒక తల్లి అవసరమైనది. దేవుడు ఒక స్త్రీ యొక్క ఇష్టపూర్వక హృదయాన్ని కోరాడు. దానికి మరియ తల్లి అంగీకరించింది. మరియ తల్లి కాకముందు ఆమె దాసి అయ్యింది. తన శరీరాన్ని అర్పించకముందు ఆమె మొదట తన సంకల్పాన్ని దేవునికి అర్పించింది. తన గర్భంలో చోటు కల్పించకముందు ఆమె మొదట తన హృదయంలో చోటు కల్పించింది. ఆమె యొక్క సమర్పణ ఒక కదలిక, దైవత్వం ప్రపంచంలోనికి ప్రవేశించిన ఒక ద్వారము. ఈనాడు మనందరము కూడా ప్రభు మంగళవార్త మహోత్సవంని కొనియాడుతూ ఉన్నాం. ఈ యొక్క పండుగ రోజును మన తల్లి అయినటువంటి శ్రీ సభ తల్లి పలికిన అవును అనేటువంటి మాటను గూర్చి లోతుగా ధ్యానించమని మనలను ఆహ్వానిస్తూ ఉన్నది. అది యుగయుగాలుగా ప్రతిధ్వనించే ఒక అవును. దైవ సంకల్పాన్ని స్వీకరించడానికి ఒక వినయశీలి అయిన కన్య చూపిన సంసిద్ధతను అది ప్రతిబింబిస్తుంది. మరియ తల్లికి గాబ్రియేలు దేవదూత పంపిన సందేశము మరియు ఆ సందేశానికి మరియ తల్లి ఇచ్చిన ప్రతిస్పందన మానవ చరిత్ర గమనాన్ని మార్చివేసింది. ఆమె గర్భవతి అయి సర్వోన్నతుడు కుమారుడైన ఒక కుమారుని కంటుందని దేవదూత మరియకు ప్రకటించినప్పుడు ఆ తల్లి సూటిగా కాదు అని చెప్పి ఉండవచ్చు. తన ముందున్న ఆ కఠినమైన మార్గంలో నడవడానికి నిరాకరించి ఉండవచ్చు. కానీ ఆమె అచంచలమైన విశ్వాసంతో ప్రతిస్పందించింది. ఆమె ఇలా పలుకుతూ ఉన్నది, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. మరియ తల్లి యొక్క విషయంలో అవును అనడానికి 3 అవునులు మరియు 3 కాదు అని అర్థము మనకు గోచరిస్తూ ఉన్నది. మానవాళి రక్షణకు అవును అని చెప్పడము, బాధల యొక్క భారాన్ని భరించడము మరియు యేసుని ఈ లోకానికి తీసుకురావడానికి ప్రభు దాసిగా మారటము అవును అనేదానికి అర్థాలుగా మనకు వినపడుతూ ఉన్నవి. కానీ ప్రాపంచిక కోరికలకు, దుష్ట ఉద్దేశాలకు మరియు లోకం పట్ల, అంధకార శక్తుల పట్ల భయానికి లొంగిపోయే శోధనకు కాదు అని చెప్పడం కూడా దీని అర్థము. ఆమె అవును అనేది కేవలం ఒక క్షణికమైన నిబద్ధత కాదు. ప్రభుపై విశ్వాసము తప్ప మరేమీ లేకుండా ఆయనను అనుసరించడానికి అది జీవితకాల నిబద్ధత. ఆమె మానవాళి రక్షణ ప్రణాళికలో ఒక భాగము మరియు ఆమె యొక్క ప్రగాఢమైన అవును ఈ భూమికి నూతన అవ్వగా మార్చింది. ఆ మార్గం సవాళ్లతో నిండి ఉంటుందని తెలిసినప్పటికీ ఆమె అవును అని చెప్పింది. తన అంగీకారం ద్వారా మరియ తల్లి మనకు దేవుని యొక్క శక్తిని బోధిస్తూ ఉన్నారు. మన యొక్క సంకల్పాన్ని విడిచిపెట్టి మనల్ని మనం పూర్తిగా దేవుని సంరక్షణకు అప్పగించుకునే శక్తిని బోధిస్తూ ఉన్నది. ఈ యొక్క పండుగను జరుపుకున్నప్పుడు మన జీవితాలలో ఆ తల్లి యొక్క ప్రగాఢమైన విశ్వాసాన్ని మరియు ఆమె చూపించినటువంటి దేవుని పట్ల విధేయతను మనము అనుకరించాలని మరియు మన సంకల్పం కంటే దేవుని చిత్తానికే మనము ప్రాధాన్యత ఇవ్వాలని నాటి యొక్క పండుగ మనందరికీ కూడా బోధిస్తున్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసముని కనబరుస్తూ ఆ మరియ తల్లి దేవుని పట్ల చూపినటువంటి విధేయతను మనము కూడా అనుకరించాలని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.